పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. పార్లమెంట్ సభ్యురాలు, బీజేపీ రాష్ట్ర ఐక్యరాజ్య సమితి అసెంబ్లీ సమావేశాల్లో గళాన్ని వినిపించి దేశం యొక్క గౌరవాన్ని అక్కడ భారతదేశం మహిళాభివృద్ధి, మహిళా సాధికారతని దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు తీసుకుంటూ అనేక పథకాలు ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో వాటన్నిటి గురించి కూడా మనం అక్కడ చాలా చక్కగా వివరించి చెప్పడం జరిగింది. కామన్వెల్త్ దేశాలు అని అంటే కనుక ఒక 54 దేశాలు అక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అక్కడికి వెళ్ళి భారతదేశం మహిళాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నప్పుడు అనేక దేశాలు ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. ఎందుకంటే మేము ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు, ప్రారంభించలేదు. ఆల్రెడీ ఒక దశాబ్ద కాలంలో, అంటే ఒక 10 సంవత్సరాల కాలంలో ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం మహిళాభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా వారి యొక్క పరిస్థితుల్లో మార్పులు రావడం అనేది దేశాలన్నీ కూడా మనని రికగ్నైజ్ చేసినటువంటి సందర్భం. అదేవిధంగా మొన్న యునైటెడ్ నేషన్స్కి, ఐక్యరాజ్య సమితికి సంబంధించి డెలిగేషన్ ఏదైతే ఉందో దానికి కూడా నాయకత్వం వహించేటువంటి ఒక అరుదైన గౌరవం నాకు లభించింది. ఇది కేవలం నాయకత్వం వహించడం మాత్రమే కాకుండా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, సాధారణంగా జనరల్ అసెంబ్లీలో అక్కడ వేదిక మీద నుండి వారి దేశాల గురించి మాట్లాడటం అనేది చాలా అరుదుగా అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి విషయం ఏమిటంటే 1991 సంవత్సరంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వాజ్పేయి గారి డెలిగేషన్లో సభ్యుడిగా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాజ్పేయి గారు వెంకటేశ్వరరావు గారికి ఒక అవకాశం ఇచ్చారు, అక్కడ వేదిక నుండి మాట్లాడేటువంటి అవకాశం. మళ్ళీ అదే వేదిక మీద నుండి నాయకత్వం వహిస్తూ నేను మళ్ళీ అక్కడ నుండి మాట్లాడటం అనేది నాకు ఒక రకంగా భారతదేశాన్ని అక్కడ ఆవిష్కరించడం యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో. అది మాత్రమే కాకుండా వెంకటేశ్వరరావు గారు వెళ్ళిన దానికే నేను వెళ్ళి అక్కడ నుండి మాట్లాడటం, ఇవన్నీ కూడా నాకు చాలా అరుదైన గౌరవంగా, నాకు సంతృప్తినిచ్చినటువంటి విషయాలుగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నటువంటి అంశం. అయితే ఐక్యరాజ్య సమితిలో సాధారణంగా అణుశక్తికి సంబంధించి న్యూక్లియర్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో సాధారణంగా దాన్ని విధ్వంసానికి చాలా దేశాలు ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూసినట్లయితే చైనా దగ్గర అణుశక్తి ఉంది, అణుబాంబు ఉంది, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర ఉంది. మన నేబరింగ్ కంట్రీస్లో వారందరి దగ్గర కూడా ఒక రకంగా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి. కానీ భారతదేశం మొట్టమొదటిసారి ఫస్ట్ యూజ్ మేము చెయ్యము అని చెప్పి ఆనాడు ఇంటర్నేషనల్గా సంతకం చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ యూజ్కి మేము వెళ్ళం అని చెప్పి భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ అణుశక్తిని, ఆ అటామిక్ కానీ న్యూక్లియర్ పవర్ కానీ ఏ రకంగా మనం ప్రజల జీవితాల్లో మంచి మార్పులు తీసుకురావడానికి ఎలా ఉపయోగించాలి, అంటే విద్యుత్తు జనరేషన్ కావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ లాంటి వ్యాధులకి దాన్ని ఉపయోగించడం కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశం ఇప్పుడు కొత్తగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు. కనుక వీటన్నిటినీ కూడా అణుశక్తిని కేవలం విధ్వంసానికి మాత్రమే కాదు, ప్రజాహితానికి కూడా వాడుకోవచ్చు, దాన్ని వినియోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని భారతదేశం పక్షాన నేను అక్కడ ఆవిష్కరించడం అనేది నిజంగా నేను గౌరవంగా భావిస్తున్నాను. అంటే ఒక భారతీయురాలుగా నేను గౌరవంగా భావిస్తున్నటువంటి విషయం. కనుక ఈ రెండు అరుదైనటువంటి గౌరవాలు నాకు అందించినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారికి, మా జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి, అదేవిధంగా మా స్పీకర్ గారు అయినటువంటి ఓం బిర్లా గారికి. ఎందుకంటే సాధారణంగా ఎవరు వెళ్ళాలి డెలిగేషన్ మీద అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి వారు నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి యోగ్యురాలుగా భావించి నాకు ఆ బాధ్యతలు ఇచ్చినందుకు నేను ఓం బిర్లా గారికి కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అయితే అదేవిధంగా
ఇవాళ నిన్న కనుక చూసినట్లయితే బీహార్లో అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వచ్చాయి. 234 సీట్లలో 200 సీట్లు పైబడి ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవటం అనేది జరిగింది. ఓటర్ టర్న్అవుట్ కనుక చూసినట్లయితే దగ్గర 68% నుండి 69% వరకు కూడా ఓటర్ టర్న్అవుట్ రావడం జరిగింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు నమ్మకాన్ని కనబరిచారు అనేది మనం గట్టిగా నమ్మదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఆ మేరకు రావడం అనేది అది గొప్ప. ఆంధ్రాలో 70-72 రాకపోతే మనం ఆశ్చర్యపోవాలి. అలాగే బీహార్లో 69 దాకా వచ్చిందంటే మనకి అది నిజంగా మనం అందరం కూడా స్వాగతించదగ్గ విషయం. అదేవిధంగా ఈ యొక్క ఫలితాల మాధ్యమంగా బీహార్ ప్రజలు ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫలితాల మాధ్యమంగా మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం ఈ రెండింటికి పెద్దపీట వేస్తూ అక్కడ కనుక పరిపాలన జరిగినట్లయితే ఖచ్చితంగా అటువైపు ప్రజలు ఉంటారు అనేటువంటి విషయానికి ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో అంటే మహాగఠబంధన్ అప్పట్లో కాంగ్రెస్, ఆర్జేడీ అందరూ వారి యొక్క కలయికలో ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు, డెవలప్మెంట్ అనేది లేదు. అయితే నితీష్ గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో లా అండ్ ఆర్డరు అదుపులోకి రావడం జరిగింది. అదేవిధంగా రోడ్లకి సంబంధించి కూడా కొంతమేరకు అక్కడ చాలా అభివృద్ధి జరిగినటువంటి నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంటే మంచి సమన్వయంతో వెనుకబడినటువంటి బీహార్ రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు నమ్మి విశ్వసించి గుడ్ గవర్నెన్స్ అంటే సుపరిపాలనకి, అదేవిధంగా అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇవాళ అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రజలు అంటే బీహార్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమికి అందివ్వడం జరిగింది. అయితే దీనిలో బాధ్యత కూడా ఉన్నది అని చెప్పి ఎన్డీఏ కూటమి గుర్తించింది. అంటే ఏ నమ్మకం, విశ్వాసంతో ప్రజలు ఇప్పుడు తిరిగి పట్టం కట్టారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందివ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. దీనికి ప్రత్యేకించి బీహార్ భారతీయ జనతా పార్టీ యూనిట్ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు, మరి నడ్డా గారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వారు అక్కడ బీహార్లో ఉండి ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్కి వారందరూ కూడా సహకారాన్ని అందిస్తూ నాయకత్వం వహించారు. కనుక వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా అద్భుతంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ 234 స్థానాల్లో దగ్గర 200 స్థానాలు 200 పైగా స్థానాలు కైవసం చేసుకోవడం అనేది ఇది చిన్న విషయం కాదు. అందులోనూ నితీష్ కుమార్ గారు ఇవాళ దేశంలోనే అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ రికార్డులో కూడా ఎక్కినటువంటి నేపథ్యం. కనుక వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా సుపరిపాలన అనేది ముందుకు వెళుతుంది. బీహార్లో అభివృద్ధి చెంది బీమారు రాష్ట్రం అంటే బీమారు అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ అని అందరూ అనుకునేవారు. కనుక ఈ బీమారు అనేటువంటి పదం నుండి బీహార్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాలు కూడా వస్తాయి. కానీ ఇప్పుడు మనం బీహార్లో మంచి ఫలితాలు చూసాం కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా ముందుకు వెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నటువంటి విషయం. అదేవిధంగా ఇవాళ రాజమండ్రిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చూసినట్లయితే డిపిఆర్ అనేది ఇప్పుడు మనకి అక్కడ కొవ్వూరు వరకు రెడీ అయిందండి. మనకి ఇటువైపు ఇంకా రెడీ కావాలి. మొన్ననే నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. సాధారణంగా ఏంటంటే నారాయణ గారు కూడా వస్తున్నారు, ఎప్పటికప్పుడు వారు కూడా సంబంధించిన మంత్రి కాబట్టి వారు కూడా సమీక్షించుకుంటున్నారు. అయితే ఈసారి నేను కలెక్టర్ గారితో చేసినటువంటి అభ్యర్థన ఏమిటంటే అందరం కూర్చుని ఏదో 4 మాటలు మాట్లాడుకుని వెళ్ళడం కాదు, డిపార్ట్మెంట్ వైజ్గా
అంటే ఇప్పుడు ట్రాఫిక్ తోటి అదేవిధంగా మన ఈ మౌలిక వస్తువులతోటి శానిటేషన్ తోటి అట్లా డిపార్ట్మెంట్ వైజ్గా మనం ఇక మీదట సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు 2027 జూన్ అనుకుంటాను మనకి వచ్చేస్తాయి, జూన్ జూలైకి వచ్చేస్తాయి మనకి పుష్కరాలు. సో ఆ సమయానికల్లా మన సమాయత్తం కావాలంటే డిపార్ట్మెంట్ వైజ్ వెళ్తే కానీ ఇది అయ్యేటువంటి అవకాశం కనపడలేదు. డెఫినెట్గానండి. ఇప్పుడు ఢిల్లీ, రాజమండ్రి టు ఢిల్లీ మనం ప్రయత్నం చేయడంతో వచ్చింది. అదేవిధంగా మొన్న కూడా ఒక కొత్త తిరుపతికి కూడా మనం ఫాలోఅప్ చేయడంతో వచ్చినటువంటి నేపథ్యం. ఆల్రెడీ రామ్మోహన్ గారికి మా వైపు నుండి మేము రిక్వెస్ట్ చేశామండి. ఇప్పటికి కూడా 2-3 సార్లు అడిగాము. అండ్ ఖచ్చితంగా అది అవుతుంది అనేటువంటి నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉందండి. అదే చెప్పాను కదండి, ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ సమీక్ష చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా స్పీడ్ అందుకుంటుంది. అది కలెక్టర్ గారితో ఆల్రెడీ నేను మొన్ననే మాట్లాడాను. అది కూడా రేపు 20 తారీఖు తర్వాత నేను మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము డిపార్ట్మెంట్ వైజ్ కూర్చొని సమీక్షించాలి. పనులు అయితే జరుగుతున్నా కానీ ఇప్పుడు రుడా అధికారులు ఏం చేస్తున్నారంటే దానికి విరుద్ధంగా అంటే ఎన్ఓసీ లేకుండా లేఅవుట్లకు అనుమతులు ఇస్తున్నారు. అది మీ దృష్టిలో మీరు ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా నేను రుడా చైర్మన్ గారితో మాట్లాడతానండి, చౌదరి గారితో. సాధారణంగా చౌదరి సాధారణంగా ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉందండి ఈ రుడా మాధ్యమంగా రాజమండ్రిని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే అనేక సందర్భాల్లో నాతో కూడా వారు చర్చించారు. అయితే ఈ విషయం వారి దృష్టికి వెళ్ళిందో లేదో నేను కనుక్కొని తప్పకుండా వారి దృష్టి తీసుకున్నాను. నేను చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్తాను. తేదీ ఇప్పుడు నర్సాపురం అనౌన్స్ చేశారండి, కానీ డేటు నిన్న అనుకుంటాను అనౌన్స్ చేశారు. అంటే కొంత సమయం పడుతుంది. బట్ డెఫినెట్గా ఏంటంటే మనకు ఆల్రెడీ రిటర్న్గా వారు ఇచ్చినటువంటి కన్సెంట్ అది. అనపర్తిలో ఖచ్చితంగా జన్మభూమి ఆగుతుందని డేట్ అనేది మనకు త్వరలో వస్తుంది. ప్రధానమైన రోడ్లని 100 ఫీట్ చేయడంలో కొంత డిస్టర్బెన్స్ ఉన్నాయి. 80 చేయాలని 100 ఫీట్ చేయాలని సాధారణంగా ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ అనేటప్పటికీ ఇటువంటి వివాదాలు రావడం అనేది అది సాధారణం. ఎందుకంటే కొంతమంది 80 అడుగులు చాలంటారు, కొంతమంది 100 అడుగులు కావాలని అంటారు. ఏదైనా స్థానికంగా ఉన్నటువంటి ప్రజల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలందరూ చెప్పేటువంటి విషయాల్ని క్రోడీకరించి ఆ తర్వాతే అందరి సమ్మతితోటే నిర్ణయం చేయడం అనేది జరుగుతుందండి. సారీ, శాంక్షన్ అయిపోయిందండి. ఆ 3 కూడా శాంక్షన్ అయిపోయినాయి. అది త్వరలో స్టార్ట్ చేస్తారు. మధ్యలో ఏమిటంటే 2 బ్రిడ్జిలు కేవలం అక్కడ ఒక 300 మీటర్లు మాత్రమే తేడా ఉందండి దిగి మన నెక్స్ట్ బ్రిడ్జ్ ఎక్కడానికి. సో అక్కడ మాత్రం మేమేమన్నామంటే ఒకటే ఎలివేటెడ్ రోడ్ వేయమని చెప్పడం జరిగింది. అప్పారావు రోడ్డు వరకు కూడా మనకి ఒకటే ఎలివేటెడ్ రోడ్ వస్తుంది. సో అందుకని మధ్యలో కొంతమేరకు ఆగింది, కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పుష్కరాలను దృష్టిలో పెట్టిన అట్లాగే రోడ్లు వర్షాలకు కూడా బాగా దెబ్బతిన్నాయి. కార్పొరేషన్ పరిధిలో ఈ 2 వైండింగ్ ఈ 3 కూడా ట్రాఫిక్ మేజర్ సమస్య. ఇప్పుడు కార్తీక మాసం దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను కలెక్టర్ గారితో చెప్పానండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ పెట్టుకున్నట్లయితే ట్రాఫిక్ తోటి మేము కూర్చున్నాం అనుకోండి, ఎక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఎక్కడ ఓవర్ క్రౌడెడ్ అవుతుంది, ఎక్కడ సిగ్నల్స్ ఉండాలి, ఎక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉండాలి, ఎక్కడ జీబ్రా క్రాసింగ్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఒక అంచనా వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొన్ననే ప్రశాంతి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ మేము ఆ రకమైనటువంటి స్టడీ చేయమని చెప్పి ఆల్రెడీ చెప్పున్నాం. కనుక ఆ రిపోర్ట్ ఇప్పుడు రెడీ అయింది కాబట్టి వెంటనే ఇప్పుడు ఈ 20 తర్వాత కూర్చుని దాన్ని సమీక్షించుకుని దానికి అనుగుణంగా మేము పనులు చేయడం అనేది రాజమండ్రి రూరల్ కాతేరు తొలిగేడు సమీపంలో పొగాకు ఆక్షన్ బోర్డు ఉంది. అది దేవరపల్లి వెళ్ళిపోయింది. అంటే ఎలక్షన్లో ఇక్కడ స్థానిక నాయకులు ఏం చేశారంటే అది మళ్ళీ వెనక్కి తీసుకొస్తామన్నారు. అది మీతో అనుభవం అంటే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉంది కాబట్టి. కేంద్ర ప్రభుత్వం ముడిపడి ఉందండి. బట్ ఆల్రెడీ అప్పుడు ఆపుంటే బాగుండేది. దాన్ని తీసుకెళ్లి దేవరపల్లిలో కలిపేశారు. ఇప్పుడు
రైతులు మన రైతులు అందుకనే కొంతమేరకు నష్టపోతున్నారేమో అని చెప్పి అది బాధ ఉంది. పొద్దున కూడా నేను వారితోటి మాట్లాడటం జరిగింది. నేను అందుకనే టొబాకో బోర్డు చైర్మన్ని ఈడీ గారిని రేపు 20 తర్వాత ఇక్కడికి వచ్చి రైతులతోటి మీటింగ్ పెట్టాలని నిర్ణయించడం జరిగిందండి. యశ్వంత్ గారితో నేను ఆల్రెడీ మాట్లాడాను, ఆయన కూడా సమ్మతించారు. మేము రైతులతోటి త్వరలోనే మేము మీటింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే నిధుల మీదే పుష్కరాలు జరిగే పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. మీరు ఎంతవరకు పోరాడతారు? మనకి ఉత్తరప్రదేశ్లో జరిగిన అక్కడ కుంభమేళాలకి వాటికి వేల కోట్లు ఇస్తున్నది కేంద్రం, మనకి ఎంతవరకు తీసుకురాగలరు? ఎంతవరకు అని కాదండి, ఇప్పుడు మనకు ఉన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎంత అవుతుంది ఖర్చు అనేది ఒక అంచనా రాష్ట్ర ప్రభుత్వం రావాలి, మేం కాదు కదా. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత మా వంతు కృషి ఖచ్చితంగా మేము చేస్తాం. అయినా కూడా ఇవాళ నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం, మీరు ఇప్పుడు ఎన్నికల 2024 నుండి ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు, అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం కావాలో మన ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే వారి సంపూర్ణమైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. కనుక ఈ విషయంలో కూడా ఎక్కడా కేంద్ర ప్రభుత్వం వెనకాడదు. యూపీలో మీరు మహాకుంభమేళా గురించి మీరు చెప్పారు, అక్కడ కొంత రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుందండి, కొంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, మొత్తం అంతా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది జరగల. అయితే మన ఆర్థిక పరిస్థితి కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఎక్కువ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని మేము ఉత్తరం దక్షిణం అనేటువంటి ఒక భేదభావం కేంద్ర ప్రభుత్వం చూపించింది అని చెప్పి మీరంటే, ఇన్ని వేల కోట్ల వెసులుబాటు కేంద్రం మన రాష్ట్రానికి ఎందుకు ఇస్తుందండి? మోడీ గారు వస్తున్నారు అని అంటే ఎన్ని వేల కోట్లు అనౌన్స్ చేస్తారా అని చెప్పి అందరూ చూస్తున్నారు. పరిస్థితి అలాగున్నది. 3 లక్షల కోట్లు హైడ్రోజన్ దగ్గర నుండి మొన్న వచ్చినప్పుడు 16,500 కోట్ల వరకు కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని జరుగుతున్నప్పుడు ఉత్తర దక్షిణ భేదభావం ఎక్కడి నుండి వస్తుందండి? డెఫినెట్గా అది ఉండదండి. తిరుమల పరకామణి కేసులో సస్పెక్ట్గా కీలకమైనటువంటి సిఐ గారు రైలు నుంచి ప్రయాణిస్తూ చనిపోయారు. దాని మీద కూడా దాని మీద డెఫినెట్గా ఏంటంటే ఎంక్వైరీ అనేది జరుగుతుందండి. ఏమన్నా అటు ఇటు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ వివరాలన్నీ కూడా మనం బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం వేచి చూడాల్సింది. సిఐఐ సమ్మిట్ జరుగుతుంది. ఇది నిజంగా మనకి చాలా అవసరమైనటువంటి కార్యక్రమం అండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే మనం చూసాం, గూగుల్ వచ్చింది మనకి పెద్ద ఎత్తున పెద్ద పెట్టుబడితోటి మనకి గూగుల్ ఇక్కడికి రావడం జరిగింది. ఒక రకంగా అది మనకి ఒక మంచి బేస్ ఇచ్చింది, పునాది వేసింది అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. ఎందుకంటే ఎప్పుడైతే అంత పెద్ద ఎత్తున పెట్టుబడి మనకు వస్తుందో డెఫినెట్గా కేవలం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక రకమైనటువంటి ఉత్సాహం అనేది పెట్టుబడిదారులు కనబరుస్తారు రావడానికి. దీనికి తోడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద పర్మిషన్స్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, పవర్ కావచ్చు, వాటర్ కావచ్చు, కొంతమేరకు వారికి వెసులుబాట్లు కల్పిస్తూ మీరు రండి, మీరు కనుక వచ్చినట్లయితే ఈ వెసులుబాట్లు మేము కల్పిస్తాము, పెట్టుబడులు తీసుకుని రండి అని చెప్పినట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రావాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాల కాలం మనం చూసాం, పెట్టుబడి పెట్టినటువంటి వారు పరిశ్రమలు కూడా పెట్టుబడి వెలుపలికి తీసుకువెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. కనుక ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్నట్టు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి పెట్టుబడులు కనుక వచ్చినట్లయితే, పరిశ్రమలు కనుక వచ్చినట్లయితే మన బిడ్డలకి ఉపాధి అవకాశాలతో పాటు మన ఆర్థిక పరిస్థితి కూడా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఖచ్చితంగా ఇది మనం అందరం కూడా ఆహ్వానించాలి. అయితే దీనికి మనకున్నటువంటి బలం ఏమిటంటే లిటరసీ రేట్, అక్షరాస్యత కావచ్చు, అదేవిధంగా మనకున్నటువంటి యువతరం కావచ్చు, వారిలో నిక్షిప్తంగా ఉన్నటువంటి నైపుణ్యం కావచ్చు. సో దాన్ని కూడా మనం కనుక గ్రూవ్ చేసుకుంటూ, అంటే వారికి నైపుణ్యాభివృద్ధి పట్ల ఆసక్తి కలిగిస్తూ వారిని ఆ దిశగా కనుక తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ సిఐఐ సమ్మిట్ని ఆహ్వానించాల్సిందే. వారి పని ఆరోపించడమే కదా. నిన్న 11 లక్షల కోట్ల రూపాయల మేరకు MOUs జరిగినాయి.
దాంట్లో కనీసం సగం మన పెట్టుబడులు వచ్చినా కూడా మనం స్వాగతించాలి కదా. ముందు స్వాగతించాల్సింది పోయి ఇంకా మేము విమర్శిస్తూనే ఉంటామని అంటే ఎట్లాగండి? ఇప్పుడు బీహార్లో ఎలక్షన్ రిజల్ట్స్ మనం చూసాం. కాంగ్రెస్కి ఎంత వచ్చిందండి? ఎన్ని సీట్స్ వచ్చాయి? అంటే అసలు గ్రౌండ్ రియాలిటీ తోటి సంబంధం లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది అని చెప్పడానికి ఇది నిదర్శనం. మేడం గారు, ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్తో ముందుకు వెళ్తున్నారు, మేక్ ఇన్ ఇండియా కూడా ఉంది, స్వదేశీ స్టార్టప్లు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తిరుపతిలో ఏ చాట్ బోర్డు ఆమోదం ఎవరికి ఇచ్చారంటే అమెజాన్ సంస్థకి ఇచ్చారు. అంటే మన స్వదేశంలో ఏం లేవా అలాంటివి? దానికి ఎందుకు ఇచ్చారు? మేక్ ఇన్ ఇండియా అంటే ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటంటే అర్థం కేవలం విదేశీ వస్తువుల్ని మీరు స్వీకరించొద్దు అని కాదు కదా. భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువులన్నింటినీ కూడా మీరు స్వీకరించండి. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడ తయారవుతున్నటువంటి సందర్భంలో మన దేశానికి ఆ వస్తువులు ఉపయోగిస్తే మనకి లాభం ఉంటుంది అనేటువంటి ఆలోచన. ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది. యాపిల్ ఫోన్ మన భారతదేశంలో తయారవుతుంది. అది విదేశీ సంస్థ కావచ్చు, కానీ భారతదేశంలో తయారవుతుంది. కాబట్టి ఇక్కడ తయారవుతున్న ఫోన్లు మనం కొన్నట్లయితే ఆ ఇండస్ట్రీ మెరుగ్గా పనిచేయటం మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా దేశానికి దాని మాధ్యమంగా లాభం ఉంటుంది. కాబట్టి ఆత్మనిర్భర్ భారత్ అంటే విదేశీ వస్తువులు, విదేశంలో తయారయ్యేటువంటి వస్తువుల్ని మీరు తీసుకోవద్దు, భారతదేశంలో తయారయ్యేటువంటి వస్తువుల్ని స్వీకరించండి అని చెప్పి చెప్పడం. అవును, అక్కడ అరాటై డెవలప్ అయింది కాబట్టి అరాటై మీరు తీసుకోండి అని అంటున్నారు. వాట్సాప్ వదిలేయండి, ఎందుకంటే అరాటై ఆ స్థాయికి వచ్చింది కాబట్టి. కనుక అమెజాన్ స్థాయికి ఖచ్చితంగా ఏదన్నా ఇండియన్ స్టార్టప్ యూనికార్న్ కనుక వచ్చినట్లయితే డెఫినెట్గా అదే తీసుకుంటాం. ఇవాళ యూనికార్న్లు తీసుకోండి, 2014కి ముందు ఎన్ని ఉన్నాయి, ఇవాళ ఎన్ని ఉన్నాయి మన దేశంలో. అదంతా మరి కేంద్ర ప్రభుత్వం వారిని ప్రోత్సహించడం వల్లనే కదా వచ్చింది. అరాటైని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. కనుకనే మాకు కూడా ఆదేశాలు ఉన్నాయి, మీరు వాట్సాప్ కాదు నెమ్మదిగా అరాటై వైపుకి వెళ్ళండి అని చెప్తున్నారు. మేమందరం కూడా అటువైపు అడుగులు వేస్తున్నాం. కూటమి పెద్దగా నేను విషయాలు ఏమైనా ఉంటే నేను పైకి తీసుకెళ్తాను, నిర్ణయం వారు చేస్తాను. సైలెంట్గా ఉన్నామని మీరు ఎలా అనుకుంటారు? పైకి అన్నాను కదా పైకి తీసుకెళ్తామని. మీ ఇక్కడ కూర్చోబెట్టి పలానా విషయం నేను పైకి తీసుకెళ్తున్నానని చెప్పాల్సిన అవసరం ఏముందండి? మా పని మేము చేస్తాం. మేడం, వన్ ఇండియా వన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు, అది ఎంత దాకా వచ్చింది? ఇది ఎప్పుడులాగా సాధ్యమవుతుంది? ఎప్పటి వరకు సాధ్యమవుతుందంటే అందరూ ఏకతాటికి రావాలి, ఒకే అభిప్రాయానికి రావాలి. దానికి కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా జరుగుతూనే ఉంది. మనందరికీ తెలుసు, మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి 2-3 ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్సే. దేశమంతా కూడా ఒకే ఎలక్షన్స్ ఉంటాయి. తర్వాత పంజాబ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో కొంచెం కాంగ్రెస్ ఎప్పుడైతే దెబ్బతిన్నాము, వెనకబడ్డాము అని అనుకున్నారో అప్పుడు దాన్ని సెపరేట్ చేసేసి వాళ్ళు అక్కడ గవర్నర్ రూల్ అని అటువంటివి తీసుకుని వచ్చి ఎక్కడికక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరుపుకునే విధానాన్ని తీసుకుని రావడం జరిగింది. కనుక ఇవాళ ప్రయత్నం కొత్త ప్రయత్నం కాదండి, ఇది వరకు ఉన్నటువంటిదే మళ్ళీ తీసుకురావాలి. కనుక ప్రజలందరూ ఆమోదిస్తే ఖచ్చితంగా త్వరలోనే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సంబంధించి మనం 274 కోట్ల వరకు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇవాళ పనులన్నీ కూడా అంటే ఒకే ప్యాకేజ్గా కనుక పని ఇచ్చినట్లయితే ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 3 ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేశారు. ప్లాట్ఫామ్లు డెవలప్మెంట్ ఒకటి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఒకటి, అదేవిధంగా అటువైపు ఇటువైపు డెవలప్మెంట్ ఒకటి, 3 ప్యాకేజీలుగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. అతి త్వరలోనే టెండర్లు కూడా పిలిచేటువంటి అవకాశం ఉంది. మొత్తం అంతా కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది కాబట్టి త్వరలోనే టెండర్స్ కూడా పిలిచి పనులు కూడా ప్రారంభిస్తారు. ఎప్పటికప్పుడు నేను అశ్విని వైష్ణవ్ గారితో, అదేవిధంగా జిఎం గారితో, డిఆర్ఎం గారితో నేను ఎప్పటికప్పుడు వారితో సంప్రదిస్తూ ఎంతవరకు వచ్చిందనేటువంటి విషయాన్ని నేను సమీక్షించుకుంటున్నాను. త్వరలోనే అది కూడా పనులు ప్రారంభమవుతాయి. అయితే ఈస్ట్ సైడ్ ఏదైతే రోడ్ వైడనింగ్ ఉందో అక్కడ కొంత మేరకు పుర ప్రజల నుండి తీసుకోవాల్సినటువంటి భూమి సేకరణ కొద్ది మేరకు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అది కూడా ఇప్పుడు చర్చల్లో ఉన్నది. త్వరలో అది కూడా అధిగమిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను.
అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పొగాకు రైతులకి సంబంధించి ఇంతకుముందు పెనాల్టీ ఏదైతే వేశారో దాన్ని మనం తీసివేయించుకోగలిగాము. నేనే స్వయంగా వారందరినీ కూడా పీయూష్ గోయల్ గారి దగ్గర తీసుకుని వెళ్ళి అక్కడ వారితో మాట్లాడి ఆ పెనాల్టీ అనేది వేవ్ ఆఫ్ చేయించుకోగలిగాము. కానీ మళ్ళీ తిరిగి ఇప్పుడు అధికంగా పండించారు. రైతులకి పదే పదే చెప్తా వచ్చాము మేము, ఇట్లా అధికంగా పండించినట్లయితే మనకి ఇబ్బంది వస్తుందని. కానీ కొంచెం రైతులు కూడా పోయినసారి ధర మనకి మంచి ధర వచ్చింది అనేటువంటి ఆలోచనతోటి కొంచెం అధికంగా వెళ్ళారు. అది మళ్ళీ కామర్స్ మినిస్టర్ గారితో పీయూష్ గోయల్ గారితో మాట్లాడినటువంటి సందర్భంలో మొత్తం అంతా తీసివేయలేం, ఎందుకంటే నిన్న మొన్నే దాన్ని మాఫీ చేసాం కాబట్టి స్లాబ్ వైజ్గా అంటే 15 మెట్రిక్ టన్నులు అయితే ఎంత, 25 మెట్రిక్ టన్నులు అయితే ఎంత అనేటువంటి దిశగా స్లాబ్ వైజ్గా దాన్ని తగ్గించేటువంటి దిశగా వారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనకు సంబంధించి ఎన్ఎల్ఎస్కి మన రైతులకి సంబంధించి వారు ఏదైతే ఇప్పుడు క్రాప్ తగ్గించారో ఇది మన ప్రాంత రైతులకి ఎక్కువ తగ్గించడం జరిగింది అనేటువంటి ఒక ఆందోళన వారు వ్యక్తపరచడం జరిగింది. అది కూడా నేను యశ్వంత్ గారితో అంటే టొబాకో బోర్డ్ చైర్మన్ గారితో మాట్లాడాను. 28, 29 ఆ ప్రాంతాల్లో ఈడీ గారిని యశ్వంత్ గారిని ఇక్కడికి రమ్మని చెప్పాను. సో దట్ మనం రైతులతో కూర్చుని చర్చించి ఒక నిర్ణయానికి రావచ్చు అని చెప్పి వారికి తెలియజేయటం జరిగింది. అదేవిధంగా రైల్వే ట్రైన్ల స్టాపేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా కాలంగా మనం ఇబ్బంది పడుతున్నాం. కరోనా కాలంలో ఆపేశారు, మళ్ళీ వాటిని పునరుద్ధరించలేదు. అయితే నేను అశ్విని వైష్ణవ్ గారితో జీఎం గారితో పదే పదే వారితో మాట్లాడినటువంటి సందర్భంలో మన కొవ్వూరుకి సంబంధించి 2 రైళ్ళు స్టాపేజెస్ ఆల్రెడీ మనకి ఇచ్చారు. అదేవిధంగా అనపర్తిలో కూడా మనకి జన్మభూమి ఏదైతే మనకి చిరకాల వాంఛగా మనకి మిగిలిపోయిందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మాకు కొంచెం వైజాగ్కి వెసులుబాటు ఉంటుంది అని చెప్పి వారందరూ, నేను ఇక్కడ ఎన్నికలకు వచ్చినటువంటి సందర్భంలో అభ్యర్థిగా వారందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం, నేను దాన్ని రామకృష్ణారెడ్డి గారిని కూడా నేను ఒకసారి వెళ్ళి వారిని అక్కడ రైల్వే మినిస్టర్ గారితో కల్పించడం, దాంతో మనకి జన్మభూమి స్టాపేజ్ కూడా ఇప్పుడు మనకు వచ్చినటువంటి నేపథ్యం. అదేవిధంగా మనకి గౌతమి లైబ్రరీ ఏదైతే ఉందో ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి లైబ్రరీ. మనకి చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా లేదు, అంటే మౌలిక వస్తువులు ఏవైతే ఉన్నాయో సరిగ్గా లేవు. అక్కడ బీసీ విద్యార్థులు చాలామంది చదువుకోవడానికి వచ్చినా కూడా స్టడీ సెంటర్ అని చెప్పి మనం భావించినా కూడా వారికి సరైనటువంటి వస్తువులు లేవు అని వారు నా దగ్గర వ్యక్తపరిచినప్పుడు, నేను సెంట్రల్ లైబ్రరీ కోల్కతాలో ఉంటుంది, వారికి నేను ఉత్తరాలు రాయడం, పదే పదే వారితోటి అక్కడ దీపాంజన్ చాటర్జీ అనేటువంటి ఆయన అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వారితోటి ఎప్పటికప్పుడు మాట్లాడడంతో మనకి 85 లక్షల రూపాయలకి వారు మంజూరు ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ పనులు త్వరలోనే మనకి కమిషనర్ గారితో అదేవిధంగా రుడా చైర్మన్ గారితో, ఎందుకంటే రుడాకి సంబంధించి కొంత డబ్బులు దాంట్లోకి పెట్టున్నారు కన్స్ట్రక్షన్కి, అది కనుక వారి యొక్క అనుమతి కూడా మాకు కావాలి కాబట్టి త్వరలోనే చౌదరి గారితో కూడా మాట్లాడి రుడా చైర్మన్ గారితో ఆ పనులు కూడా ఒక ప్లాన్ వేసుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళ్తాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మొరంపూడి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ లైట్లు వసతి లేదు, అదేవిధంగా సర్వీస్ రోడ్లు కూడా ఇబ్బందిగా ఉంది. దీని గురించి నేను గడ్కరీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళటం, అదేవిధంగా వారు ఇక్కడికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక సమీక్షకి ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే ఈ విషయం కూడా రేజ్ చేశాము. ఎందుకంటే అక్కడ ఏదైతే పనులు చేశారో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే పనులు చేశారో అది సవ్యంగా క్వాలిటేటివ్గా జరగలేదు అనేటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. కనుక ఈ విషయాలే వారి దృష్టిని తీసుకుని వెళ్తూ అప్పుడు చేసినటువంటి వారిని బ్లాక్ లిస్ట్ చేయాలని, అదేవిధంగా మొరంపూడి బ్రిడ్జ్ మీద ఏదైతే లైట్లు పెట్టాలో అవి ఇంతవరకు కూడా పెట్టలేదు కాబట్టి వాటిని పెట్టించాలని, సర్వీస్ రోడ్లు కూడా పనులు కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేసిన తర్వాత బ్రిడ్జ్ మీద ఏవైతే లైట్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్రెడీ టెండర్ని పిలవటం, త్వరలోనే అవి కూడా కంప్లీట్ అయిపోతుంది. సర్వీస్ రోడ్లు కూడా వెంటనే ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కాదు అని అనుకుంటే మళ్ళీ ఎలాగో అనేటువంటి విషయం మీద తర్జన భర్జన పడుతున్నారు. కనుక త్వరలో కూడా దానికి సొల్యూషన్ వస్తుంది అని చెప్పి భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న మనకు వచ్చినటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో మన జిల్లాకి సంబంధించి దగ్గర 17,000 ఎకరాల మీద దాని యొక్క ప్రభావం పడినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రధానంగా వరి, మినుము రైతులు దెబ్బతిన్నారు. అందులోనూ పొట్ట మీద ఉన్నటువంటి వరి
రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. దీని మీద కూడా నేను ఆల్రెడీ అక్కడ సెంట్రల్ మినిస్టర్ గారితో వ్యవసాయానికి సంబంధించినటువంటి పేరు చౌహాన్ గారు వారితోటి మాట్లాడటం జరిగింది. అండ్ దీని మీద కొంచెం లిబరల్గానే మేము వెళ్తాము అని చెప్పారు. అయితే ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో రైతులు ఎవరైతే ప్రీమియం కట్టుంటారో ఖచ్చితంగా వారికి దానికి సంబంధించి వెసులుబాటు వస్తుంది. మిగతా వాటికి ఎలాగో అనేది కొంచెం మేము కూడా లిబరల్గానే చూస్తాము అని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా తడిచిన ధాన్యం ఏదైతే ఉంటుందో కొంచెం రంగు మారుతుంది కాబట్టి దాని మీద కూడా మరీ పట్టింపుగా కాకుండా రైతులకి ఆ రకమైనటువంటి వెసులుబాటు కూడా కల్పించాలి అని చెప్పి వారికి కూడా నేను లెటర్ రాయటం జరిగింది. ఇంకా రోడ్లు అంటారా, మనందరికీ తెలుసు ఈ NH-16 ఏదైతే ఉందో అనకాపల్లి టు ఆ రోడ్డుకి సంబంధించి కొంతవరకు 11 కిలోమీటర్లు మన జిల్లా నుండి వెళ్తుంది. అది కూడా 6 లేన్లు చేసేటువంటి పని కూడా త్వరలోనే ఇప్పుడు ప్రారంభమవుతుంది. అది మొన్న కూడా రివ్యూ చేసుకున్నాము. దాని మీద కూడా ఎమ్మెల్యేస్ అందరినీ సంప్రదించి ప్రత్యేకించి అక్కడ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడి దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా సమీక్షించుకోవడం జరిగింది. కనుక ఈ రకంగా నా పరిధిలో శక్తి వంచన లేకుండా ఖచ్చితంగా రాజమండ్రి అభివృద్ధికి కూడా నా వంతు సహకారాన్ని సంపూర్ణంగా అందిస్తున్నాను. ఈ యొక్క బాధ్యతలో భాగంగానే నాకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలియజేస్తూ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి విషయాలు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా తెలియజేయడం, వాటిని మేము తీసుకుని సంబంధిత మంత్రుల దగ్గరికి వెళ్ళడం, వారు కూడా సానుకూలంగా స్పందించి రాజమండ్రి అభివృద్ధికి వారు కూడా సహాయం చేయడం అనేది జరుగుతున్నటువంటి విషయం. కనుక అందరికీ కూడా నా తరఫు నుండి వారందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తాను. ఈ యొక్క వాణిని గళాన్ని వినిపించడం, సమావేశాల్లో పాల్గొని అక్కడ జరిగినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం 2 పర్యాయాలు. ఒకటేమో బార్బడోస్లో జరిగినటువంటి కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్ యొక్క సమావేశం. ప్రజలందరికీ కూడా బిర్సా ముండా జయంతి, భగవాన్ బిర్సా ముండా జయంతి శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నానండి. భగవాన్ బిర్సా ముండా గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చరిత్రలో నిజంగా ఆంగ్లేయులకి ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారి చరిత్ర మన భారత చరిత్రలో సరిగ్గా నిక్షిప్తం కాలేదు. బిర్సా ముండా ఆ రకమైనటువంటి ఒక మహానుభావుడు. షెడ్యూల్డ్ తెగలో జన్మించినా కూడా, అతి పేదరికం నుండి వచ్చినా కూడా బ్రిటిషులకి ఎదురొడ్డి పోరాడి అతి చిన్న వయసులోనే 25 వయసులోనే వారు ప్రాణాలు అర్పించడం జరిగింది. కనుక వారిని ఇవాళ ఈ దేశ యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకుని దేశ సేవకి అంకితం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా భగవాన్ బిర్సా ముండా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. తర్వాత సంబంధించి ఒక ముగ్గురికి చెక్స్ వచ్చినాయండి. అలాగే వర్ధినేడి సూర్య నాగేశ్వరరావు గారు ఏమండి శివ వాళ్ళు ఇలా చైర్మన్ గారు ఎలా చూడండి, చైర్మన్ గారు ఎలా చూడండి, ఎలా చూడండి. ఓకే ఓకే.